హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఎంతో పర్ఫెక్ట్గా గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. అసలు గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అసలు పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి నోట్లో నీరు ఊరుతుందండి. సో అంత ప్రతి ఒక్కరికి అంత ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా గోంగూర మేము ఇక్కడ ఏంటంటే మార్కెట్లో 10 రూపాయలకి 5 కట్టలు ఇస్తున్నారండి. అలా 30 కట్టలు గోంగూర అండి. సో అవి ఆకులు తెంచేసుకొని చక్కగా వాటర్లో కడిగేసుకోవాలండి. ఇసుకది పోయే వరకు కడిగేసుకున్న తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన ఇలాగ తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. సో చక్కగా ఆరిపోయాక ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో పల్లి నూనె వేసుకోవాలండి. కాస్త పల్లి నూనె వేసుకున్న తర్వాత అది కాస్త హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 10 వరకు యాడ్ చేసుకున్నాము. సో యాడ్ చేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా తొక్క తీసి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. సో గోంగూర మనం ఏంటంటే తడి లేకుండా కడిగేసుకున్నాం కదా, చక్కగా తడి అనేది ఉండకూడదు. సో ఏ నిల్వ పచ్చడికైనా తడి అనేది లేకుండా చూసుకోవాలి కదా. సో చక్కగా తడి లేకుండా చూసుకున్న తర్వాత ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. సో ఫ్రై అయ్యే కొద్దీ దగ్గర పడుతూ వస్తుంది, కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది కదండి. సో చూసారుగా మనకి చక్కగా దగ్గర పడింది, బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకొని ఇవి గోంగూర ఉంది కదండి, బాగా చల్లార్చిన గోంగూరను కూడా యాడ్ చేసుకొని వీటిని పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ ఏంటంటే పల్లి ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసిన ఇప్పుడు ఈ పచ్చడిని వేసుకొని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలండి. సో చూసారుగా చక్కగా మనకి ఫ్రై అవ్వాలండి. బాగా ఆయిల్లో వేయించాలి. అది కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు, మొత్తం మేము ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే 4 వెల్లుల్లిపాయలని వేసుకున్నాము. సో వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం సాల్ట్ అంతా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా మొత్తం కలిపేసుకుందాము. సో చూసారు కండి, చక్కగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ మేము ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకున్నామండి. సో పచ్చడికి ఆయిల్ ఉండాలి ఎక్కువ. సో వేయించుకునే కొద్దీ సరిపోకపోతే ఆయిల్ని యాడ్ చేసుకుంటూ చక్కగా ఆయిల్లో బాగా ఈ గోంగూర పచ్చడిని ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడే మనకి చక్కగా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. సో బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా గోంగూర నిల్వ పచ్చడి అనేది రెడీ అండి. సో ఆయిల్ కాస్త యాడ్ చేసుకున్నా, ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత మంచిదండి, పాడవకుండా నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు పచ్చడి జాడీలోకి మేమైతే షిఫ్ట్ చేసేసుకున్నామండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిందండి. మీ ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.